ఎట్టకేలకు మక్కల రైతులకైతే మంచి రోజులు వచ్చాయట. క్వింటాల్‌కు ఏం లేదన్నా 2,630 రూపాయలు పలుకుతున్నాయట. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్నల ధర రోజు రోజుకు పెరుగుతుందట. ఇక గతంలో క్వింటాల్‌కు 2,400 రూపాయలు ఉండగా క్రమంగా ఇది పెరిగి ఇప్పుడు 2,630 రూపాయలకు చేరింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు ఉప్పల రాజుకు చెందిన 226 బస్తాల మక్కలను సోమవారం సీతారామ అడ్తి ద్వారా వెంకటరమణ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు ఏం లేని క్వింటాల్‌కు 2,630 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిరు. సో 3 నెలల క్రితం వరకేమో ఇక 3 నెలల కింద 2,400 పలికితే మార్కెట్ వారు కొనుగోలు చేసేందుకు రైతులకైతే సుక్కలు చూపెట్టిరట. మార్కెట్ సెంటర్లో రైతులు ఒక 15 నుంచి 20 రోజుల పాటు పడిగాపులు గాయాల్సి వచ్చేది. అయితే అదే అదునుగా చూసుకున్నటువంటి ప్రైవేట్ వ్యాపారస్తులు అప్పట్లో 1,700 రూపాయల నుంచి 1,900 వరకే కొనుగోలు చేశారట. కాకపోతే ఇప్పుడు అదే ప్రైవేట్ వ్యాపారస్తులు బయట ప్రస్తుతం క్వింటాల్‌కు 2,630 రూపాయలు పెట్టి మరి కొంటూరు. దీంతో రైతులైతే హర్షం వ్యక్తం చేస్తారట. మొత్తానికి దేనికైనా టైం వస్తుందంటారు చూడు, అట్లా ఈ మక్కల కూడా ఇప్పుడు టైం వచ్చింది. జర ఓపుకున్నారు మన దగ్గర. ఎట్టకేలకు మక్కల రైతులకైతే మంచి రోజులు వచ్చాయట. క్వింటాల్‌కు ఏం లేదన్నా 2,630 రూపాయలు పలుకుతున్నాయట. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్నల ధర రోజు రోజుకు పెరుగుతుందట. ఇక గతంలో క్వింటాల్‌కు 2,400 రూపాయలు ఉండగా క్రమంగా ఇది పెరిగి ఇప్పుడు 2,630 రూపాయలకు చేరింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు ఉప్పల రాజుకు చెందిన 226 బస్తాల మక్కలను సోమవారం సీతారామ అడ్తి ద్వారా వెంకటరమణ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు ఏం లేని క్వింటాల్‌కు 2,630 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిరు. సో 3 నెలల క్రితం వరకేమో ఇక 3 నెలల కింద 2,400 పలికితే మార్కెట్ వారు కొనుగోలు చేసేందుకు రైతులకైతే సుక్కలు చూపెట్టిరట. మార్కెట్ సెంటర్లో రైతులు ఒక 15 నుంచి 20 రోజుల పాటు పడిగాపులు గాయాల్సి వచ్చేది. అయితే అదే అదునుగా చూసుకున్నటువంటి ప్రైవేట్ వ్యాపారస్తులు అప్పట్లో 1,700 రూపాయల నుంచి 1,900 వరకే కొనుగోలు చేశారట. కాకపోతే ఇప్పుడు అదే ప్రైవేట్ వ్యాపారస్తులు బయట ప్రస్తుతం క్వింటాల్‌కు 2,630 రూపాయలు పెట్టి మరి కొంటూరు. దీంతో రైతులైతే హర్షం వ్యక్తం చేస్తారట. మొత్తానికి దేనికైనా టైం వస్తుందంటారు చూడు, అట్లా ఈ మక్కల కూడా ఇప్పుడు టైం వచ్చింది. జర ఓపుకున్నారు మన దగ్గర.